వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి మీడియా. కోబలి సిరీస్ చూసే ఉంటారు కదండి. సో ఆ సిరీస్లో యాక్ట్ చేసిన యాక్టర్ మనతో ఉన్నారు. సో మన కొన్ని విషయాలు తెలుసుకుందాం, ఆ సిరీస్ గురించి తెలుసుకుందాం, తన గురించి తెలుసుకుందాం. హలో రఘు గారు. హాయ్ అండి. ఓకే, మీ వెబ్ సిరీస్ గురించి చెప్తారా? యా అండి, ఇది మా వెబ్ సిరీస్ వచ్చేసి కోబలి అండి. రీసెంట్గా డిస్నీ హాట్‌స్టార్లో రిలీజ్ అయింది. అది ట్రెండింగ్ 1లో చెల్తుంది, ఓకే, నడుస్తుంది. అది 7 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. అన్ని లాంగ్వేజెస్లో నెంబర్ 1 ట్రెండింగ్. 7 లాంగ్వేజెస్లో కూడా రిలీజ్. ఆ విషయం ఇంకా మాకు తెలియదు, మీ నుంచే తెలుస్తుంది. ఓకే, యాక్చువల్లీ మాకు వచ్చింది కూడా అలాగే అండి. పాజిటివ్ రెస్పాన్స్ అనేది హిందీలో నార్త్ సైడ్ చాలా బాగా నడుస్తుంది అనమాట. ఓకే, సో దాంట్లో వచ్చిన ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా అంటే మంచి పెర్ఫార్మెన్స్ ఉంది అది అని చెప్తున్నారు అన్నమాట. అసలు ఈ వెబ్ సిరీస్లో మీ క్యారెక్టర్ ఏంటండి? అంటే యాక్చువల్లీ నా క్యారెక్టర్ వచ్చేసి వెంకటరత్నం. అది ఇప్పుడు ప్రస్తుతం నా పేరు అయిపోయింది అది. ఓకే, ఎవ్రీబడి కాలింగ్ మీ వెంకటరత్నం లైక్ దట్. సో లిటిల్ బిట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఇన్ని రోజులకి ఒక స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్ అనేది ఇలాంటి క్యారెక్టర్ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి దొరికిందన్న సంతోషం నాకు చాలా ఉందండి. సో ఇందులో నాకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే, ఇందులో మెయిన్ విలన్ ఉన్నారు అన్నా గారని. అతను ఇలా ఆడిషన్స్కి పిలిపించారు నన్ను. సో ఈ క్యారెక్టర్ నువ్వు చేయి, నీకు చాలా బాగుంటుంది అని చెప్పారన్నమాట ఆయన. నేను స్టార్టింగ్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ అది ఇదని కొంచెం లైట్ తీసుకున్నాను, కానీ ఆ స్టోరీ విన్న తర్వాత కరెక్ట్ టైంలో ఇలాంటి క్యారెక్టర్ పడాలరా నాకు వెరీ ఇంప్రెస్డ్ అని. సో ఐ ఇమీడియట్లీ సెడ్ ఓకే టు దెమ్. సో దీనికి స్టోరీ వచ్చేసి జీవన్ గారు అని ఉన్నారు. ఆయనే మాకు వర్క్షాప్ చాలా చేయించారు. సంథింగ్ రమణ గారితో సిట్టింగ్స్ అంతా మెయిన్ విలన్ తోటి అంతా వర్క్షాప్ నడిచింది అనమాట 1 month. దాని తర్వాత పక్క ప్లాన్ అయిన తర్వాత మేము షూట్కి వెళ్ళాం. ఓకే, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో అంటే మీది సిరీస్ మొత్తం మీరు ఉంటారా? అంటే క్యారెక్టర్ ఎంత మెయిన్ ఉంది, లేదో ఒక 5 minutes అలా కనిపించి ఆల్మోస్ట్ అలానే ఉంటాయి కదండి. సో మీది ఎంత ఉంది? యాక్చువల్లీ దీంట్లో వచ్చేసి వెంకటరత్నం అనేవాడు ఒక కన్నింగ్ కాప్ అనమాట. ఓకే, అతను విలన్ సైడ్ ఉంటాడు, ఇటు హీరో సైడ్ ఉంటాడు. సో అలాంటి కన్నింగ్ రోల్ చేయడానికి నాకు ఛాలెంజింగ్ అనిపించింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఒక 6 episodes వరకు ఉంటాను. దీంట్లో విలన్ ఎలాంటి అతను అంటే, తన పని అయిపోయిందా వేరేని లేపేస్తాడు. సో ఆ టైప్లో కానీ అతని దగ్గర నేను మంచిగా నటిస్తూ, ఇక్కడ పోలీస్ మా ఎస్ఐ దగ్గర కూడా మంచిగా నటిస్తూ కన్నింగ్గా కవరింగ్ ఒక 6 episodes వరకు నేను ఉంటానండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ సిరీస్ లో చేశారు? ముందు కూడా చాలా చేశారు, సీరియల్స్ లో చేశారు అని తెలుసు, మూవీస్ కూడా అన్నారు. సో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ సిరీస్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రియల్గా అంటే నాకు చాలా స్ట్రగ్లింగ్ లైఫ్ అండి. నేను వెన్ ఎవర్ ఐ వాంట్ టు ఎలా వచ్చాను ఇండస్ట్రీకి, చాలా కష్టాలు పడుతూ ఒక ప్యాషన్తో నేను వచ్చాను. మెనీ రిఫరెన్స్ త్రూ మెనీ, అంటే చిన్న అవకాశం వచ్చినా నేను వదులుకోలేదండి. అలాగే నా పంక్చువాలిటీ, నా టైమింగ్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ గెట్ ఆన్ త్రూ వెళ్తున్న టైంలో నాకు కోబలి అనే వెబ్ సిరీస్ నాకు అవకాశం వచ్చిందండి. సో వచ్చింది, షూట్ అయిపోయింది, ఇంకా అయిపోయిన తర్వాత రిలీజ్ అవ్వట్లేదు. సో ఏంట్రా ఇది, క్విట్ అయిపోతున్నా, ఎప్పుడైనా నేను క్విట్ అయిపోదాం అనుకునే టైంకి నాకు ఏదో ఒక ఆఫర్ సీరియల్స్ నుంచో నా షార్ట్ ఫిలిమ్స్ ఏదో ఒక అవకాశం నాకు వస్తూ ఉండేది. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి మీరు గోల్ అనుకున్నప్పుడు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. మీ గోల్ అనేది మీరు ఫోకస్ చేసుకుంటూ ఏ చిన్న అవకాశం వచ్చినా కంటిన్యూస్ మీ ఎఫర్ట్స్ పెడతా ఉంటే సక్సెస్ అని కాదు. అంటే నేను ఇంకా అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు, కాకపోతే నీ టాలెంట్ ఏదో నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చాలా సిరీస్ చేశారు, సీరియల్స్, మూవీస్ చేశారు. సో మీరు చేసిన అన్నిట్లోకి మీకు బెస్ట్, చాలా ఇష్టం, నాకు ఇది చేశాను, నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది అనుకునేది ఏది అంటారు? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ కారణం అంటే, ఆఫ్టర్ మై మ్యారేజ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు రిస్క్ చేస్తున్నాను చాలామంది కూడా అన్నారు నన్ను. సో నాకు ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్ అంటే, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక్కసారైనా నేను స్క్రీన్లో కనిపించాలి నాకు, నేను అనే ఆశ మాత్రం నాట్లో చిన్నప్పటి నుంచి ఉండేది. ఒక 2004 ఆ టైంలో కూడా నన్ను హీరోగా సెలెక్ట్ చేసి కొంచెం ఏదో అయింది ఇది ఇక్కడ. సో ఐ వాంట్ రిటర్న్ బ్యాక్. అప్పుడు ఇంకా స్టడీస్ అంతా కంప్లీట్ అవ్వలేదు.
మళ్ళీ నేను వెళ్ళి ఒక జాబ్ అంటూ మనకంటూ, అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆశలు ఉంటాయి. ఆశల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో సరిగ్గా సపోర్ట్ ఉంటాడు. వీడు ఇప్పుడు సినిమాలకు వెళ్తాడు, ఆ ఫీల్డ్ అలాగా ఇలాగని చాలా క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. అందరు. కానీ మీరు అనుకున్నది మీరు ఇంకా చేస్తున్నారు. బట్ అందరూ ఏంటంటే సరే ఇది మనకి కాదు అని జాబ్ చేసుకోవడం, వాళ్ళ ప్యాషన్ వదిలేయడము ఆల్మోస్ట్ అలానే జరుగుతుంది. సో మీకైతే ఆల్ ది బెస్ట్ చెప్పాలి అండ్ కంగ్రాట్స్ కూడా చెప్పాలి. థ్యాంక్ యూ. లైక్ మీరు అంటే స్టిక్ అవి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అవన్నిటిని వదిలేసి నా ప్యాషన్ని నేను వదలను, నేను ఎలా అయినా రీచ్ అవుతాను, సక్సెస్ అయి చూపిస్తాను అనేది డేరింగ్గా చేస్తున్నారు. అది చాలా గ్రేట్ అండి. యాక్చువల్లీ అంటే నా డేరింగ్ కూడా కొంచెం సపోర్ట్ ఉండాలండి. నాకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నా వైఫ్ వర్కింగ్, తన సపోర్ట్ ఉంది. సో మా బ్రదర్ సపోర్ట్ ఉంది, నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, స్కూల్ మేట్స్ అండ్ భవన్స్, కాలేజ్ మేట్స్ అందరు నాకు వీడు ఏదో చేయగలుగుతాడు అని నమ్మి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ వైఫ్ ఎలా సపోర్ట్ ఇస్తారు? ముందు నుంచి మ్యారేజ్ కి ముందే మీరు చెప్పారా నేను ఇలా యాక్టర్ ని అని అన్ని చెప్పారా, నేను తర్వాత చేస్తాను అని చెప్పారా? అసలు తను ఎలా మ్యారేజ్ ముందు కంటే నేను జాబ్ చేస్తున్నాను అంతా చేస్తున్నాను, కానీ లోపల అదొక ఉండిపోయింది అనమాట అండి. అంటే నన్ను ఎక్కడికి వెళ్ళినా ఒక టైప్ చూసేవారు అనమాట. మీరు ట్రై చేయొచ్చు కదా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మనకెవరు ఇస్తారు, మనకెవరు తెలిసిన వాళ్ళు లేరే. అంటే మీరు చిన్నప్పటి నుంచి ట్రై చేయలేదా? అంటే మీరు స్కూల్ టైమ్, కాలేజ్ టైమ్? లేదండి, అంటే స్కూల్లో చిన్న చిన్న, అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. అంటే స్కూల్లో చేసేవారు ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్? స్కూల్లో అంటే ఒక డాన్స్ ప్రోగ్రామ్ అంతా చేసామండి. అది మనకు అప్పుడు 50 years ఇండిపెండెన్స్ 50 years అయింది అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు. సో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం మా బ్యాచ్ అంతా. సో అప్పుడు నాకు కొంచెం చిరంజీవి గారి మీద అభిమానం వల్ల నాకు డాన్స్ అంటే పిచ్చి ఉండేది. సో ఎక్కడైనా ఈ గణేష్ మండపాల్లో అయినా, ఇక్కడ స్కూల్లో అయినా చిన్న చిన్న చిరంజీవి గారు డాన్స్ చేయడం అలాగా నాకు కొంచెం, ఎవరైనా నన్ను చిరంజీవి అని పిలిచారంటే అదొక హ్యాపీగా ఫీల్ అయిపోయేవాడిని అనమాట. అది తర్వాత ఈ పిచ్చిలాగా ముదురుతుంది నాకు తెలీదు. సో ఒక్కసారైనా స్క్రీన్ మీద నన్ను చూసుకోవాలనే ఆశ మాత్రం గట్టిగా ఉండేది. అదే నేను మా వైఫ్ చెప్పాను అనమాట ఆఫ్టర్ మై మ్యారేజ్. సో అందరూ ఇప్పుడు వెళ్తా అంటున్నాడు ఏంటి పిల్లోడు, నాకు ఒక బాబు ఉన్నాడు, వాడికి ఇప్పుడు 9 years, నేను జాయిన్ అయినప్పుడు 5 years ఉన్నాడు. సో ఇప్పుడు వెళ్తా అంటున్నాడు ఏంటి అది ఇది అని చెప్పేసరికి ఏదో ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నా, నాకంటూ నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు. సో ఐ వెంట ఇంటూ సీరియల్స్ అనమాట. అంటే ఫస్ట్ మీకు ఆపర్చునిటీ ఏ సీరియల్ వచ్చింది, ఏ క్యారెక్టర్ వచ్చింది, ఏ ఇయర్ లో మీరు స్టార్ట్ చేశారు మీ కెరియర్? యాక్చువల్లీ 2016లో నేను ఎంటర్ అయ్యానండి మూవీస్లోకి, అంటే ఇండస్ట్రీలోకి. సో అంటే నాకు అడుగడుగున ఎవరో ఒకరు సాయం చేస్తూనే ఉన్నారు నాకు గెట్ ఆన్ రావడానికి. శివన్న అని ఒక ఆయన ఉన్నారన్నమాట, ఆయన సీరియల్స్ చేస్తూ ఉన్నారు. అతనికి ఫస్ట్ డాక్టర్ క్యారెక్టర్ వచ్చింది, డాక్టర్ క్యారెక్టర్. ఆ డాక్టర్ క్యారెక్టర్కి అతను సూట్ అవ్వలేదు, నేను అతనితో పాటు షూటింగ్ చూద్దామని వెళ్ళాను. ఓకే. సో అది సీరియల్ పేరు వచ్చేసి అత్తారింటికి దారేది. మన ఈటీవీ గారి సారథ్యంలో నడుస్తుంది. అది ఒక మెగా సీరియల్ అనమాట. దాంట్లో ఒక చిన్న డాక్టర్ వేషం వచ్చిందండి. అలాగే నా ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అప్పుడు ఒక 2-3 షార్ట్ ఫిలిమ్స్ అయితే చేస్తున్నాను. ఆ స్క్రీనింగ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకెళ్ళి నా ఫస్ట్ ఈటీవీ సీరియల్లో అనేది నాకు అవకాశం వచ్చిందండి. సో ఈటీవీలో సీరియల్ నుంచి ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ లోకి ఇప్పుడు ప్రస్తుతం అది చేస్తున్నారు. అది కాకుండా ఇంకేమైనా మూవీస్ చేశారా? అంటే రిలీజ్ అవ్వనివి మాకు తెలియనివి చేశానండి. యాక్చువల్లీ నాకు ధైర్యం అన్ని వచ్చిందంటే మాకు సుకుమార్ సార్ మా ఊరే అనమాట. మా కో బ్రదర్, అతను సార్ వల్ల బెస్ట్ ఫ్రెండ్. సో వన్స్ ఈ మేక్ మీ టు మీటింగ్ సుకుమార్ సార్, నేను ఒక్కడనే అన్న టైంలో నేను వెళ్ళి సుకుమార్ సార్ని కలవడం జరిగింది. అప్పుడు నాకు ఎక్కడో చచ్చిపోయిన ఆర్టిస్ట్ ఒకడు మళ్ళీ అరే సార్ ఉన్నారంటే ఒక అవకాశం ఇవ్వకపోతారా అన్నట్టుగా నాకు ఒక ధైర్యం వచ్చిందండి. సో సార్ దాకా వెళ్ళాలంటే నాకు ఏదో ప్రొఫైల్ ఉండాలి, ఆ ప్రొఫైల్ నేను క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలన్నప్పుడు నాకు సీరియల్స్, యాక్టింగ్ ఇవన్నీ నాకు ఉపయోగపడ్డాయి అనమాట. సో సెర్చ్ చేయగా ఆడిషన్స్కి అది వెళ్ళగా మా ఊరతనే మస్తాన్ సార్ అని ఉన్నారు, అతను కాస్టింగ్ డైరెక్టర్ అనమాట. సుకుమార్ సార్ ఫిలిమ్స్ ఏదైనా ఆయనే చేస్తూ ఉంటారు. సో ఆయన నన్ను రంగస్థలం ఆడిషన్స్కి పంపించారు.
దాంట్లో ఒక కానిస్టేబుల్ రోల్ సెలెక్ట్ అయ్యాను, ఓకే కానీ బట్ అది నా దాకా రాలేదు, మిస్ అయింది. ఓకే సరే ఏంటో ఇంత పెద్ద సినిమా స్టార్టింగ్లో ఇంత ఆపర్చునిటీ వచ్చింది, మిస్ చేసుకున్నాను, చాలా బాధపడ్డాను. సో ఆడిషన్ ఏమైనా జరిగిందా? జరిగిందండి, సేమ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేసే సీన్ ఉంటుంది దాంట్లో. నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు, మరి అది ఎంతవరకు అయిందో నాకు తెలియదు, అప్పుడు కొత్త కదా. సో దాని తర్వాత లక్ష్మి ఎన్టీఆర్ అనే ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు. దాంట్లో మీరు చెప్తే ఆశ్చర్యపోతారేమో, నా గెటప్కి నా బాడీ సెట్కి ఆర్జీవి గారు నన్ను హరికృష్ణ గారి క్యారెక్టర్కి సెలెక్ట్ చేశాను. మేకప్ టెస్ట్ అంతా అయింది, లుక్ టెస్ట్ అంతా అయింది. అండ్ రేపు షూటింగ్ బొంబే వెళ్ళాలనే టైంకి సేమ్ నాలాగే ఉండే అని ఇంకో ఆయన దొరికాడు. సో అది కూడా నాకు మిస్ అయిపోయిన ఛాన్స్. వెళ్ళారా మనతో అవ్వట్లేదు అన్న టైంకి మళ్ళీ ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఉంది. సో మస్తాన్ గారు నాకు చాలా దాంట్లో హెల్ప్ చేశాను అనమాట, ఆడిషన్స్ పంపించడం, తర్వాత బుచ్చిబాబు గారిది ఉప్పెన, అలా ఇలా అనేసరికి నా టైం వచ్చేసరికి నేను సరే అన్న ఇదంతా అవ్వదు, నాకు సార్తో కలవాలి, నన్ను ఎలాగైనా ఒక సింగిల్ ఫ్రేమ్లో అయినా సార్ మూవీలో నేను చేయాలని అడగడంతో దీంట్లో నాకు విరూపాక్ష ఆడిషన్కి పిలిచారండి. దాంట్లో సెలెక్ట్ అయిన ఒక ఊర్లో ఆపోజిట్ సాయిధరం తేజ్కి ఆపోజిట్ గ్యాంగ్ ఉంటుంది అన్నమాట, దాంట్లో ఒక క్యారెక్టర్. దానికి రిఫరెన్స్ ఎలా వచ్చిందంటే ప్రసాద్ అన్నయ్య అని మస్తాన్ అన్న ద్వారా అతను పరిచయం అయ్యారు. ఆయనది అన్నది కూడా మా ఊరే అమలాపురం. సో ఆయన సుకుమార్ సార్కి రైట్ హ్యాండ్ అనమాట, ఈ లొకేషన్స్ అన్నీ అతనే చూస్తూ ఉంటారు. ఎవరైనా కష్టపడి తన దగ్గరికి వచ్చారంటే తను డెఫినెట్గా అవకాశం ఇస్తారండి, నా ముందు చాలామందికి ఇచ్చారు. సో ప్రసాద్ అన్నయ్య ఈజ్ ఇంకా నేను కంటిన్యూ అవుతున్నా అంటే తను ఒక కారణం ఉంది. సో అతని ద్వారానే నేను పుష్ప 1 పుష్ప 2లో కూడా చేశాను. అంటే అది ప్రెస్ సీన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నన్ను మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో అది కూడా ఎందుకు చేశానంటే నాకు సుకుమార్ సార్ అంటే ఇష్టం, తన సాంగ్స్ ఏదైనా సరే ఇన్స్పైరింగ్గా ఉంటాయి. సో ఎలాగైనా సార్ దాంట్లో సింగిల్ ఫ్రేమ్లో అయినా ఉండాలని నేను అనుకున్నాను కాబట్టి అది చేశానండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు కోబలి వెబ్ సిరీస్ది స్టోరీ రాసిన జీవన్ సార్ అని ఉన్నారు, అతనిది ఒక వాస్తవం అనే ఒక మూవీ చేసాం, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్, అది కూడా రెడీ ఫర్ రిలీజ్ అండి దీని తర్వాత. ఇప్పుడు వెబ్ సిరీస్ కోబలి అంటున్నారు, అంటే దానిలో ఏంటన్నా బడి లైక్ అదే అలాంటి స్టోరీ అండి? యాక్చువల్లీ ఈ రైవలరీస్ ఏదైనా జరుగుతుంటాయి ఊర్లో, దానికి ఇంకా మొత్తం వైల్డ్ అనమాట, ఊరి జనం వైల్డ్, ఎవరు పగ రాయలసీమ ఫ్యాక్సిన్ అంటారు కదా, అలాగే తెలంగాణ మారుమూడు ప్రాంతాల్లో కూడా ఇది సాగుతుందండి. అలా ఆ వర్డ్ వచ్చింది కూడా అక్కడి నుంచే డైరెక్టర్ గారు చెప్పారు నాకు, కోబలి అనేది అదే అంటారు, ఎవరినైనా బలి ఇచ్చే ముందు, జంతువును ప్రాణిని బలి ఇచ్చే ముందు కోబలి అని చెప్పి బలిస్తారు అనమాట. ఓకే రఘు గారు, మీరు చాలా ఎక్స్పీరియన్స్ మాకు చెప్పుకున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి మూవీస్, మంచి మంచి వెబ్ సిరీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్తో ఉంటే నేను డెఫినెట్గా నా గోల్ రీచ్ అవుతానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ స్టూడియోకి నన్ను ఆహ్వానించి మీ ఇంటర్వ్యూ, దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ లిటిల్ బిట్ టెన్స్డ్ అండి, ఏదున్నా ప్రమోషన్. ఇంకా ఇంకా మా స్టూడియోకి మళ్ళీ మళ్ళీ పిలుస్తూ మీ సక్సెస్ అవుతూ ఉంటే ఇంకా చాలా వీడియోస్ మనం చేద్దాం. 100%. థ్యాంక్ యూ ఫర్